హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 14 ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి పిచ్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది, మ్యాచ్ ప్రిడిక్షన్ ఎలా ఉండబోతుంది, అదేవిధంగా జట్టు యొక్క బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, గత మ్యాచ్లో వీళ్ళు ఏ విధంగా ఆడారు, ఇప్పుడు ఎలా ఆడాలి అనేది పూర్తి డీటెయిల్స్, అదేవిధంగా ప్లేయింగ్ 11 విషయానికి ముందు మాత్రమైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024 మ్యాచ్ నెంబర్ 14 ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి ముంబైలోని వాంకడే వేదిక అయితే జరగనుంది. మ్యాచ్ వచ్చేసరికి ఇరు జట్లకు కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. వరుస విజయాలతోనే రాజస్థాన్ రాయల్స్ జోరుమీన ఉంది. వరుస ఓటమిలతో ముంబై ఇండియన్స్ డీలా పడింది. ఎలాగైనా సరే ముంబై ఇండియన్స్ మాత్రమైతే రాజస్థాన్ రాయల్ పై గెలవాలని ముంబై ఇండియన్స్ ప్రణాళికబద్ధంగా అయితే రాబోతుంది. అయితే ముంబై ఇండియన్స్ రాజస్థాన్ మధ్య జరిగే మ్యాచ్లో వాళ్ళ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంది, ఎలా ఉండబోతుంది అనేది క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ముందు ముంబై ఇండియన్స్ విషయానికి వచ్చినట్లయితే ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు 2 మ్యాచ్లు ఆడడం జరిగింది. 2 మ్యాచ్లు ముంబై ఇండియన్స్ ఓడిపోవడం జరిగింది. మొదటి మ్యాచ్ వచ్చేసరికి గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లో కూడా ఆ మ్యాచ్లో వచ్చేసరికి 6 పరుగుల తేడాతో గుజరాత్ టైటన్స్ విజయం సాధించింది. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్తో ఆడిన మ్యాచ్లో మాత్రమైతే 31 పరుగుల భారీ తేడాతో ముంబై ఇండియన్స్ ఓడిపోవడం జరిగింది. ఓవరాల్గా 2 మ్యాచ్లో ముంబై ఇండియన్స్ మాత్రమైతే అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ విఫలమైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అయితే బౌలింగ్ అయితే చాలా దారుణంగా అయితే అనుకోవచ్చు. ఎందుకంటే ఎంత స్ట్రాంగ్ బౌలింగ్ లేనప్పుడు ముంబై ఇండియన్స్ మరి ఎందుకు రాణిస్తలేదు అయితే ఏమాత్రం అయితే అర్థమవుతలేదు. జస్ప్రీత్ బుమ్రా మినహా మిగతా వాళ్ళు ఎవరు కూడా అంతగా అయితే రాణిస్తలేరు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ముంబై ఓడిపోవడానికి ప్రధాన కారణం అయితే హార్దిక్ పాండ్యా అని చెప్పుకోవచ్చు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోనూ బ్యాటింగ్లోనూ దారుణంగా విఫలమవుతున్నాడని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా తీసుకునే నిర్ణయాలు అయితే చాలా దారుణంగా ఉన్నాయని, ఎందుకంటే ఓపెనింగ్లో జస్ప్రీత్ బుమ్రా ఉన్న టైంలో కూడా అతనికి ఇవ్వకుండానే మిగతా బౌలర్కి ఇవ్వడం, ఓపెనింగ్లో వేరే బౌలర్తో వేయించడం, ఇక్కడనే ముంబై ఇండియన్స్ చావు దెబ్బ పడుతుంది. ఈ పవర్ ప్లేలోనే ముంబై మంచి అటాక్ చేస్తే గెలిచే అవకాశాలు అయితే ఉంటాయి. మరి రాజస్థాన్ రాయల్స్తో జరగబోయే మ్యాచ్లో మాత్రం ముంబై ఇండియన్స్ సేమ్ గత 2 మ్యాచ్ల విధంగానే జస్ప్రీత్ బుమ్రాకు బౌలింగ్ ఇవ్వకుండా వేరే వాళ్ళ బౌలింగ్ ఇచ్చి చేస్తే మాత్రం మరోసారి ఓటమి చవి చూస్తుంది ముంబై ఇండియన్స్ మాత్రం. అయితే చూద్దాం మరి రాజస్థాన్తో జరగబోయే మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఏమైనా ప్లానింగ్ చేంజ్ చేస్తే అయితే చూడాలి. అదేవిధంగా హార్దిక్ పాండ్యా వచ్చేసరికి అటు బౌలింగ్లో కానీ ఇటు బ్యాటింగ్లో కానీ చాలా ఇంప్రూవ్మెంట్ ఉండాలి. ఎందుకంటే ఫినిషర్ రోల్లో హార్దిక్ పాండ్యా పోషించే విధానం అయితే దరిద్రంగా ఉందని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్లో మాత్రం దారుణంగా అవుట్ అవ్వడం జరుగుతుంది, బౌలింగ్లో దారుణంగా పరుగులు ఇవ్వడం జరుగుతుంది. 2 విభాగాల్లో హార్దిక్ పాండ్యా పూర్తిగా నిరాశపరుస్తున్నాడని చెప్పుకోవచ్చు. ముంబై ఇండియన్స్కి చావు దెబ్బ మాత్రం అయితే ఈ విధంగానే కనబడుతుంది. ఓపెనర్లు అద్భుతంగా రాణిస్తున్నారు కానీ మిడిల్ ఆర్డర్లో ముంబై ఇండియన్స్కు సరైన ఫినిషర్ లేకపోవడమే ముంబై ఇండియన్స్ ఓటమి ప్రధాన కారణం అని కూడా మరి చూడాలి. రాజస్థాన్తో జరగబోయే మ్యాచ్లో ముంబై ఇండియన్స్ అటు బ్యాటింగ్లోను ఇటు బౌలింగ్లోను రాణిస్తేనే గెలుపు అవకాశాలు అయితే ఉంటాయి. మరి ఏ విధంగా రాణిస్తుంది అయితే చూడాలి. ఓవరాల్గా ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, డారిల్ బ్రేవిస్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, టీమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, పీయూష్ చావ్లా, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, మాప్కా ప్లేయింగ్ 11లో ఆడే అవకాశం ఉంది. అదేవిధంగా ఇంపాక్టివ్ ప్లేయర్గా వచ్చేసరికి విష్ణు వినోద్ ఇంపాక్టివ్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా టీమ్ కాంబినేషన్ చూసుకుంటేనే గత 2 మ్యాచ్లు ఏ విధంగా ఆడిందో ఆల్మోస్ట్ ఆ విధంగానే ఉంది. చేంజెస్ చేస్తే 1-2 చేంజెస్ అయితే అవకాశం అయితే ఉంది. మరి చూద్దాం చేంజ్ చేస్తారా లేదా అయితే తెలియాల్సి ఉంది. ఓవరాల్గా టీమ్ కాంబినేషన్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మరి రాజస్థాన్ రాయల్తో జరగబోయే మ్యాచ్లో మరి ముంబై ఇండియన్స్ ఏ మేరకు రాణిస్తే అయితే చూడాలి. అదేవిధంగా రాజస్థాన్ రాయల్ విషయానికి వచ్చినట్లయితే రాజస్థాన్ రాయల్స్ ఇప్పటివరకు ఐపీఎల్ 2024లో 2 మ్యాచ్లు ఆడడం జరిగింది. 2 మ్యాచ్లో సూపర్ విజయాలతోనే రాజస్థాన్ రాయల్ దూసుకొని పోతుందని చెప్పుకోవచ్చు. ఐపీఎల్ టేబుల్ ర్యాంకింగ్లో 2nd పొజిషన్లో కొనసాగుతుంది. సూపర్ జాయింట్ పైన 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్ పైన 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2 విజయాలతోనే రాజస్థాన్ రాయల్ మాత్రం అయితే జోరు ముందు ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్ వచ్చేసరికి అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ అద్భుతంగా రాణిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బౌలింగ్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్లో వచ్చేసరికి రియాన్ పరాగ్ కానీ, శ్రీమాన్ ఎట్మైర్ కానీ, సంజు సామ్సన్ కానీ, యశస్వి జైస్వాల్ కానీ అద్భుతంగా రాణిస్తున్నారు వీళ్ళు కూడా. బౌలింగ్లో వచ్చేసరికి చాహల్ కానీ, బోల్ట్ కానీ, అశ్విన్ కానీ, సందీప్ శర్మ వంటి బౌలింగ్
అటాక్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్‌లో ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా చూసుకుంటే రాజస్థాన్ రాయల్ మాత్రం అయితే అటు బ్యాటింగ్‌లోను, ఇటు బౌలింగ్‌లోను 2 విభాగాల్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్‌గా ఉందని కూడా చెప్పుకోవచ్చు. రాజస్థాన్ రాయల్స్ వరుస విజయాలతో జోరు మీద ఉంది. ముంబైతో జరగబోయే మ్యాచ్‌లో మాత్రం ఇదో జోరు కనబడితే మాత్రం అయితే ఈజీగా విజయం సాధిస్తుంది. మరి రాజస్థాన్ రాయల్స్‌ను మరి ముంబై ఇండియన్స్ ఎంత మేర కట్టడి చేస్తుందైతే చూడాలి. రాజస్థాన్ రాయల్స్ యొక్క ప్లేయింగ్ 11 విషయానికొస్తే మాత్రం అయితే ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎస్ఎస్సి జైస్వాల్, జాస్ బట్లర్, సంజు సామ్సన్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, సిడ్మయ్ ఇట్మాయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యజేంద్ర చాహల్, ఆవేష్ ఖాన్, సందీప్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి బగర్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్‌గా రాజస్థాన్ రాయల్ ప్లేయింగ్ 11 మాత్రం అయితే సూపర్గా ఉండడం జరిగింది. 2 టీంలు కంపేర్ చేసుకుంటే మాత్రం అయితే ముంబై ఇండియన్స్ కంటేనే రాజస్థాన్ రాయల్ అన్ని విభాగాల్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్‌గా ఉందని చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్‌లో గాని, ఇటు బౌలింగ్‌లో గాని రాజస్థాన్ రాయల్ చాలా పటిష్టంగా కనబడుతుంది. ముంబై ఇండియన్ విషయానికి వచ్చినట్లయితే బ్యాటింగ్ మాత్రం అయితే సూపర్గా ఉండడం జరిగింది. కానీ బౌలింగ్‌లో మాత్రం అయితే ఒక జస్ప్రీత్ బుమ్రా మినహా మిగతా బౌలర్ ఎవ్వరు కూడా రాణిస్తలేరు. రన్స్ మాత్రం అయితే కట్టడి చేయడంలో తీవ్రంగా విఫలమవుతున్నారని చెప్పుకోవచ్చు. గత 2 మ్యాచ్‌లో కూడా ఇదే రిపీట్ అయింది. మూడో మ్యాచ్‌లో కూడా ఇదే రిపీట్ అవుతూ మాత్రం అయితే ముంబై ఇండియన్స్ మరో ఓటమి అయితే చవిచూస్తుంది. 2 టీంలు కంపేర్ చేసుకుంటే మాత్రం అయితే ముంబై ఇండియన్స్ కంటే రాజస్థాన్ రాయలే చాలా అంటే చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. మరి చూద్దాం ముంబైలోని వాంఖడే వేదికగా అయితే జరిగిన మ్యాచ్‌లో మాత్రం అయితే ముంబై ఇండియన్స్ గెలుస్తా లేతే రాజస్థాన్ రాయల్ గెలుస్తాయని అయితే చూడాలి. నాకు తెలిసినంత వరకు మాత్రం అయితే ముంబై ఇండియన్స్ గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాంఖడే పిచ్ పైన అయితే ముంబై ఇండియన్స్‌కు మంచి రికార్డు ఉండడం జరిగింది. అదేవిధంగా గత 5 మ్యాచ్‌లో చూసుకుంటే మాత్రం అయితే 4 మ్యాచ్‌లు ముంబై ఇండియన్సే గెలవడం జరిగింది. ఒక మ్యాచ్ మాత్రం అయితే రాజస్థాన్ రాయల్ గెలవడం జరిగింది. ఈ కంపారిజన్ చూసుకున్నా కానీ హోమ్ అడ్వాంటేజ్ కూడా ముంబై ఇండియన్స్‌కి ఉండడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే రాజస్థాన్ రాయల్స్ పైన ముంబై ఇండియన్స్ గెలిచే అవకాశాలు అయితే ఉండడం జరిగింది. ఇది ఒక నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మరి ముంబై ఇండియన్స్ గెలుస్తుందా లేదా అయితే చూడాలి. మొత్తం మీదగా అయితే పిచ్ రిపోర్ట్ వచ్చేసరికి ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు. వాంఖడే పిచ్ విషయానికి వచ్చినట్టయితే పూర్తిగా బ్యాటింగ్‌కే అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. గత మ్యాచ్‌లో చూసుకుంటే ఈ పిచ్ పైన అయితే భారీ స్కోర్లు నమోదైనాయి. ఇప్పటివరకు 200 పైగా స్కోర్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా 200 పై స్కోర్ కూడా చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. నాకు తెలిసిన మట్టుకు పిచ్ పైన అయితే దాదాపు 180-200 పైగా స్కోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ప్రజెంట్ సిచ్యువేషన్‌లో కూడా. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లో కూడా తొలుత బ్యాటింగ్ చేసిన టీములు గానీ, చేజింగ్ చేసిన టీములు గానీ పర్సెంటేజ్ చూసుకుంటే మాత్రం అయితే తొలుత బ్యాటింగ్ చేసిన టీం మాధ్యంలో మాత్రం అయితే 50% ఉండడం జరిగింది. సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసిన టీం విన్నింగ్ శాతం వచ్చేసరికి 55 ఉండడం జరిగింది. మధ్య డిఫరెంట్ ఓన్లీ 5% ఉండడం జరిగింది. కంపారిజన్ చూసుకుంటే మాత్రం అయితే తొలుత బ్యాటింగ్ చేసినా కానీ, సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసినా కానీ అయితే గెలుపు అవకాశాలు 2 విభాగాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ పిచ్ పైన అయితే వచ్చేసరికి పూర్తిగా బ్యాటింగ్‌కి అనుకూలంగానే ఉంటుంది. టాస్ గెలిచిన టీం మాత్రం అయితే బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే భారీ స్కోర్ చేసి ప్రత్యర్థి జట్లను తక్కువ స్కోర్ కట్టడి చేయడంలో అయితే పోషించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి చూద్దాం టాస్ గెలిచిన టీం బ్యాటింగ్ ఎంచుకుంటుందా, బౌలింగ్ ఎంచుకుంటుందా, మరి ఏ విధంగా ఉండబోతుంది మ్యాచ్ రివ్యూ అనేది మన ఆ రోజు రివ్యూలో తెలుసు. వరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.